అవర్ ఛానల్ సాత్విక్ సిరీజన్. అందరికీ నమస్తే. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను చూస్తున్నారు కదా, మీకు స్టార్టింగ్లో చూసి అర్థమైపోయి ఉంటుంది. మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. బండి మీద చూస్తే ఏంచి ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఏంచి అక్కడ స్టార్టింగ్లో చూసినప్పుడు ఏంచి అంతమంది ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు కదా. మేమైతే తగరపల్సి నుంచి అయితే బయలుదేరాము. ఇక్కడ నేను మా ఆయనే ఉన్నాం తగరపల్సి. ఇది ఇప్పుడైతే వీడియో అయితే కాదు, సమ్మర్లో తీసుకున్న వీడియో, అంటే మేలో తీసిన వీడియో అనమాట. ఇంతవరకు నాకు ఖాళీ లేక అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా ప్రీవియస్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి. మేము తిరిగాము కదా, కొన్ని ఊర్లు అయితే వెళ్ళాము. వాడపల్లి వెళ్ళాము, ఇంకా రాజమండ్రి వెళ్ళి అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసాను. రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ వాడపల్లి వ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ కుప్పులు వ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి. మేము కుప్పులు వెళ్ళామని చెప్పాం కదా, ఫాదర్స్ డే వీడియో అప్లోడ్ చేశాను షార్ట్. అందులో చెప్పాను కదా, ఆ వీడియోస్ అయితే పెండింగ్ ఉండిపోయాయి. అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మేమైతే మా ఆయన నేనైతే బండి మీద బయలుదేరి వైజాగ్ అయితే వెళ్తున్నాము. తగరపల్సి నుంచి అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాము రెస్టారెంట్కి వెళ్ళడానికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇదైతే మా మాయ పుట్టినరోజు తీసిన వీడియో అనమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా పిల్లల్ని వాళ్ళందరినీ పట్టుకొని మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. చెప్పాను కదా, ఇది మా మాయ పుట్టినరోజు. అదే మా అక్కల ఆయన వాళ్ళ హస్బెండ్ పుట్టినరోజు. మా అక్క అయితే పాటించింది, మా అక్కలైన అయితే పార్టీకి అయితే రాలేదు. ఇక్కడైతే మా చిన్నోడైతే వాడు సోనితి తీసుకుంటున్నాడు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అని ఆప్షన్ పెట్టుకోండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే 2 బళ్ళు ఉన్నాయి మా దగ్గర ప్రెసెంట్ అయితే. ఈ 2 బళ్ళ మీద అయితే కొంతమంది బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా అక్క మా చెల్లి అయితే మాత్రం వాళ్ళ ఇద్దరు అయితే ఆటోకి వచ్చేసారు. ఇంకా మిగతా వాళ్ళందరూ బండి మీద బయలుదేరిపోయి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఇదేంచి జస్ట్ తాచిలపాల నుంచి పోర్ట్ స్టేడియం ఉంది కదా, పోర్ట్ ఆఫీస్ అంటారు, అక్కడే ఆ రెస్టారెంట్కి వెళ్ళాను, ఛాంపియన్స్ రెస్టారెంట్కి. స్టార్టింగ్లోనైతే నేను తీయలేదు, కొంచెం టైం లేట్ అయిపోయింది, బాగా 8:30 అలాగ అయిపోయింది. రెస్టారెంట్ కూడా చాలా రష్గా ఉంది. సీట్లు దొరకవనేసి ముందెళ్ళి అయితే సీట్లలోనైతే మేము కూర్చున్నాం. అక్కడ ఒకటే టేబుల్ ఖాళీ ఉంది. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఆ టేబుల్లోనే మేమందరం అయితే సెటిల్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే మా ఆయన ఫోన్ మాట్లాడేస్తున్నారు. ఇంతలో మేము ఫుడ్ కూడా ఆర్డర్ ఇస్తాము వచ్చాము అనేసి. మా అన్నీ అయితే మళ్ళీ తగరపల్సి నుంచి అయితే బయలుదేరి వస్తున్నాడు. ఫస్ట్ అయితే నేను సూప్ ఆర్డర్ చేశాను అనమాట, చికెన్ మ్యాన్చూస్ సూపు. ఈ చికెన్ మ్యాన్చూస్ సూప్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ కూడా మాకైతే ఒకరు సజెస్ట్ చేశారు, అదే మా బావగారు అంటారు. వాళ్ళైతే మాకు ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేసినందుకు ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అక్కడ తప్పనిసరిగా టేస్ట్ చేయాల్సింది అయితే కొన్ని ఉన్న ఐటమ్స్ వస్తూ ఉంటే వీడియో కంటిన్యూస్ అవుతుంది, మీరు కూడా చూసేయండి. అందరికీ ఎంత బిల్ అయిందో మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. బిల్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇంక ఇక్కడ చూసారు కదా, సూప్స్ కూడా అందరూ తాగలేదు. ఒక 3 సూప్స్ 3/6 ఆర్డర్ పెట్టామన్నమాట. సూప్స్ కూడా సూప్స్ తాగేసిన తర్వాత ఇక స్టార్టర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ స్పెషల్గా టేస్ట్ చేయాల్సింది ఏంటంటే పైనాపిల్ చికెన్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెస్టారెంట్కి వెళ్తే ఒక్కసారి టేస్ట్ చేయండి. పైనాపిల్ స్టార్టర్ అయితే కాస్ట్ అయితే ఎంత పడిందో నాకు ఐడియా గుర్తులేదు సరిగ్గా. ఇది మేము మేలో వెళ్ళాం కదా, అందుకని నాకు అమౌంట్ అనేది ఈ స్టార్టర్ ఎంత పడిందో నాకు గుర్తులేదు. ఇవైతే మేము 3 ప్లేట్లు ఆర్డర్ పెట్టామన్నమాట. మా పిల్లలు బాగానే తింటారు, మేము కూడా బాగానే తింటాం ఫుడ్ అనేది. అందుకనేసి మాకు ఇంకా స్టార్టర్స్ పెట్టిన ఇది ఒకటే కాదు, చికెన్ లాలీపాప్ అండ్ మెజెస్టిక్ అవి కూడా వస్తున్నాయి చూసండి. నెక్స్ట్ అయితే ఈ పైనాపిల్ చికెన్ తిన్నాక ఇక్కడైతే మాత్రం చికెన్ లాలీపాప్ మా పిల్లల గురించి పెట్టాము. వాళ్ళు ఎక్కడికి వచ్చిన ఫస్ట్ కంపల్సరీ ఉండాల్సింది చికెన్ లాలీపాప్. ఆ చికెన్ లాలీపాప్ కూడా ఆర్డర్ పెట్టాము. ఇవి ఒక 4 ప్లేట్లు, మొత్తం 6 ప్లేట్లు. ఫస్ట్ 4 పెట్టాము, తర్వాత ఇంకొక 2 ప్లేట్లు అనేవి ఆర్డర్ పెట్టాము అనమాట. చికెన్ లాలీపాప్ తింటుంటే మెజెస్టిక్ కూడా సర్వ్ చేశారు. ఆ మెజెస్టిక్ కూడా టేస్ట్ చేస్తున్నాను. మెజెస్టిక్ నాకైతే అక్కడ అంత నచ్చలేదు. ఒక రెస్టారెంట్లో తిన్నాం, ఇక్కడ భీమిలీలోని ద క్యాపిటల్ కిచెన్ అని, అక్కడైతే భలేగా ఉంటుంది మెజెస్టిక్ డ్రాగన్ చికెను. యమ్మీగా ఉంటుంది. అక్కడైతే మాత్రం కంపల్సరీ అక్కడ టేస్ట్ చేయండి చికెన్ మెజెస్టిక్ అండ్ డ్రాగన్ చికెను. అండ్ నాకు నచ్చింది అయితే మాత్రం ఈ రెస్టారెంట్లో పైనాపిల్ చికెన్ అనేది బాగా నచ్చింది. ఇక్కడ ఈలోపే చూసారు కదా బటర్ నాన్ అది వచ్చింది. బటర్ నాన్కి కర్రీ అయితే మాత్రం మా అమ్మ నీస్తుంది, కొంచెం ఫేవర్గా ఉందనేసి మా అమ్మ కోసం పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాము. ఇక్కడ పన్నీర్ కర్రీ వచ్చేసింది. పన్నీర్ కర్రీ విత్ నా బటర్ నాన్ వేసుకొని అయితే తినేస్తున్నాము. అండ్ బటర్ నాన్ పన్నీర్ కర్రీ కాకుండా మళ్ళీ చికెన్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. చికెన్ బటర్ మసాలా ఏదో ఆర్డర్ పెట్టాము, అది కూడా చూపిస్తాను చూసేయండి.
నాకైతే మాత్రం నేను బిర్యానీ అయితే ఎక్కువ తినగలను కానీ నాన్స్ కర్రీస్ అయితే ఎక్కువ తినలేను. నేనైతే ఎక్కువ తిన్నదైతే నాన్ అయితే మాత్రం ఒక హాఫ్ అవి 2 వచ్చాయి. ఒక నాన్ని 2 వస్తాయి కదా 2 పీసెస్ కింద. నేనైతే ఒక్క నాన్ మాత్రమే వేసుకున్నాను. 2 పీసెస్ వచ్చాయి కదా, ఒక నాన్ మాత్రమే, అది కూడా తినలేకపోయాను. అందులో హాఫే తిన్నాను ఒక నాన్ వేసుకొని కూడా. ఎక్కువైతే అయిపోయింది. మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. బిర్యానీ కూడా తిన్నాను. బిర్యానీ అయితే ఎక్కువ తింటాను. మిగతా ఏమి అంత తిన్నా కానీ బిర్యానీ మాత్రం అది ఎలాగున్నా సరే బిర్యానీ మాత్రం తినాల్సిందే కంపల్సరీ. అంత ఇష్టం బిర్యానీ అంటే. ఇక్కడ బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ తినేస్తున్నాం కదా. ఈలోపే మా అమ్మ ఫుడ్ అయిపోయింది అన్నది. అక్కడ స్పెషల్స్ చూసాము ఏంటనేది. చెప్పాను కదా మా అమ్మ కొంచెం ఒంట్లో బాగోలేదనేసి, అమ్మని ఎందుకు ఖాళీగా ఉంచాలనేసి మా అమ్మకైతే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ ఆర్డర్ అయితే పెట్టాము. ఇది 120 రూపీస్ ఆర్ 150 రూపీస్ అంత కాస్ట్ పడింది. ఇదైతే మాత్రం సారీ 120 ఆర్ 150 కాదు 180 రూపీస్ పడింది. 2 గులాబ్ జామ్స్ అండ్ 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీము. మా అమ్మకి తినమని ఇది ఎడితే మా అమ్మ ఏంచి అక్కడ ఉన్న మా పిల్లలందరికీ అయితే సర్దుతుంది అనమాట. ఇది మేము ఒక పక్క ఫుడ్ తింటున్నాము. మా అమ్మ ఏం ఫుడ్ తిన్నాను బిర్యానీ కోసం అయితే వెయిటింగ్. చెప్పాను కదా మా అమ్మని ఎందుకు ఖాళీగా ఉంచాలనేసి, మా అమ్మకి ఇది పెడితే ఆర్డర్ పెడితే ఏంచి మా అమ్మ అందరికీ సర్దుతుందని. ఇక చూసేయండి. చెప్పాం కదా నేనైతే బిర్యానీ రాలేదనేసి ఖాళీ కూర్చొని, అంతలోపు ఖాళీగా ఎందుకు ఉండాలని హోటల్లోనే అలాగ రౌండ్ వేస్తున్నాను అనమాట కూర్చొని. అలాగే వీడియో తీస్తున్నాను. అంబియన్స్ అయితే ఎంత బాగున్నాయి చూసారు కదా. మా ఊడి పెద్దోడిది తినడం అయిపోయింది, అందుకే వాడు అటు ఇటు తిరుగుతున్నారు. ఈలోపే బిర్యానీ అయితే వచ్చింది. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ పెట్టాము. ఇంకా చికెన్ మొగలై చికెన్ ఏదో కూడా ఆర్డర్ పెట్టాము. చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి పార్సల్ పెట్టాము. మా అక్కలు ఆయన రాలేదని చెప్పాను కదా. ఇక్కడ చూసారు కదా సర్వ్ చేసేస్తున్నారు రెస్టారెంట్ వాళ్ళు అయితే. ఇంకా నేనైతే తినడం మొదలెట్టాను. నేను అలా తింటున్నాను అనుకోవద్దు, నా నోట్లో క్లిప్ ఉంది కాబట్టి నేను తినలేకపోతున్నాను సరిగ్గా. ఒక పక్కకి నవ్వాల్సి వస్తుంది. మీరు మాత్రం అలా తింటున్నానని కామెంట్ మాత్రం చేయకండి. అండ్ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మొగలీ చికెన్ అయితే సూపర్ ఉంది. అందులో ఆమ్లెట్ వచ్చింది కదా, ఇలాగలాగ లేదు. అదైతే మీరు కూడా ఒకసారి కంపల్సరీ వైజాగ్లో ఉన్నట్టయితే టేస్ట్ చేయండి. మర్చిపోకుండా ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. ఇదేం ప్రమోషన్స్ అయితే కాదు, మేము వెళ్ళాము, మా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. ఎక్కడికి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏది వచ్చిన టేస్ట్ చికెన్ అంత టేస్ట్ మాత్రం ఇంకేది రాదు. ఎక్కడికి వెళ్ళినా మాత్రం చికెన్ కంపల్సరీ ఉండాల్సిందే, తినాల్సిందే. చికెన్కి వచ్చిన టేస్ట్ మరే కర్రీ ఆర్డర్ పెట్టుకున్న నాకు అనిపించదు. మా పెద్దోడైతే సరిగ్గా తినకన్నా అయితే లెగిసిపోయాడు. వాడికి అందుకే తినిపిస్తున్నాను, కొంచెం టేస్ట్ చేయమని చెప్పాను. వాడు ఓన్లీ బటర్ నాన్ ఒకటే తిన్నారు. ఇంకా ఆ హోటల్లోని స్పెషల్ ఏదంటే ఆప్రికాట్ డిలైట్ అనమాట. అది ఉంది కదండి, సూపర్గా ఉంది. అది అయితే మా పెద్దోడి కోసమే అది అయితే ఆర్డర్ పెట్టాము. ఆప్రికాట్ డిలైట్ అయితే ఒకసారి రెస్టారెంట్ వాళ్ళు అయితే ట్రై చేసి చూడమన్నారు, దానికోసం ట్రై చేసాము. ఫస్ట్ ఒకటనే ఆర్డర్ పెట్టాము, తర్వాత ఎన్ని పెట్టాను లాస్ట్లో చూడండి. మా పెద్దవాడి కన్నా ఆర్డర్ పెడితే మా పెద్దవాడు తినకన్నాను అందరికీ సేమ్ మా అమ్మలాగే వీడైతే పంచుతున్నాడు. మా అమ్మ అయితే తినలేదు. చూసారు కదా ఒక్కొక్క స్కూప్ అయితే పెడుతున్నాడు అందరికీ తినమని. వాడు నాకు పెడుతుంటే నేను ఈ బిర్యానీ తినేసాక తింటానని బిర్యానీ తినేసాక అయితే తీసుకొని తిన్నాము. ఫస్ట్ అయితే ఒక కప్పు, నిజంగా చెప్పాలంటే ఒక కప్పు ఆర్డర్ పెట్టాము, చాలా టేస్టీగా ఉంది. ఇంకా మళ్ళీ అయితే బిల్లు తెచ్చిమని చెప్పాము. ఒక కప్పు తర్వాత బిల్ చూసారు కదా ఎంత అయితే అయిందో. మొత్తం 5,166 విత్ ట్యాక్సెస్తో కలిపి. ఇదొక్కటే కాదు, మొత్తం 6,300 ఎంత మాకు బిల్ అయింది. మళ్ళీ ఆప్రికాట్ డిలైట్ ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్ అవి ఆర్డర్ పెట్టాము. ఇక్కడైతే మాత్రం దొక్క బిల్లే కాదు, మళ్ళీ బిల్లు పంపించి మళ్ళీ అవి అయితే ఆర్డర్ పెట్టాము. అవి కూడా వచ్చేస్తున్నాయి. అయిపోయిందనేసి ఫుడ్ అయిపోయిందనేసి ఆప్రికాట్ డిలైట్ అయిపోయిందని మేమైతే రిటర్న్ బిల్ తెచ్చిమని చెప్పి తెచ్చేసారు. మళ్ళీ వాళ్ళు తింటానన్నారని వాళ్ళకైతే మళ్ళీ ఆర్డర్ పెట్టాము. ఇక్కడ ఫుడ్ అంతా అయిపోయిందని
వాళ్ళైతే సోంపు తెచ్చారనమాట. సోపు కూడా ప్యాకెట్లలో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ ప్యాకెట్స్ అయితే నాకు నచ్చాయి. బిల్ అయితే మాత్రం 5,200 అవ్వలేదు. చెప్పాను కదా, బిల్ తెచ్చాక మళ్ళీ ఈ ఐస్ క్రీమ్లు యాప్రికాట్ డిలైట్లు మళ్ళీ ఆర్డర్ పెట్టామని. ఇక్కడ మొత్తం 4 మా ఊరితో 4 ఐస్ క్రీమ్లు, ఒక్కొక్క ఐస్ క్రీము 180 రూపీస్ ఎంతో పడింది. ఇంకా మా పెద్దోడు ఐస్ క్రీమ్ వద్దన్నాడని వాడికైతే ఇలా మిల్క్ షేక్ పెట్టామంట. వెన్నీలా మిల్క్ షేక్ ఇది. వీడి కోసం ఇది. మిగతా ముగ్గురు మా చెల్లి అయితే ఐస్ క్రీమ్స్ తిన్నారు. మేమందరం అయితే ఆప్రికాట్ డిలైట్ తిన్నాడు. ఆ పక్కన ఉన్నాడు కదా మా అన్నయ్య అనమాట, ఆ పక్కన ఉన్నాం. వాళ్ళది కూడా తగరపల్సి నుంచి తను రావడం లేట్ అయిపోయింది అనమాట. మేము బేగ వచ్చాము. 4 o'clock ఎంతకో ఎర్లీగా బయలుదేరాము మేమైతే. మా అన్నయ్య మాత్రం పని చూసుకొని 8 o'clock ఎంతకో బయలుదేరాడు వచ్చాడనమాట. ఇక్కడ అందరం ఇది కూడా టేస్ట్ చేసాం అందరం కొంచెం కొంచెం. ఏంటంటే తీసుకోవచ్చు ఇంకానా. మేము ఏంటంటే ఫస్ట్ ఎలాగుంటుందా అని ఒకటే ఆర్డర్ పెడతాం. బాగుంది అంటే మాత్రం మిగతా ఇంకా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటాం. చెప్పాను కదా మా అక్కలు ఆయన రాలేదని. తన కోసం అయితే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇంటికి పార్సల్ పట్టుకెళ్దామని. తన డ్యూటీ వాళ్ళు రాలేకపోయాడు అనమాట. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చిన తర్వాత యాప్రికాట్ కూడా తర్వాతే వచ్చింది. ఇది కొంచెం లేట్ అయింది బాగా రావడానికి అయితే. ఈ మొత్తం 5 యాప్రికాట్ డిలైట్ ఎత్తి పెట్టాము. ఫస్ట్ ఒకటి పెట్టాము, మళ్ళీ ఇంకోటి పెట్టాము, తర్వాత మొత్తం 3 పెట్టాము అనమాట. ఇక్కడ మా ఆయన మా అన్నయ్య అయితే తినేస్తున్నారు. ఇంకా అక్కడ చూసారా అవతల మా అక్క తింటున్నప్పుడు తీయలేదు. చెప్పాను కదా ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ పెడతాం, బాగుంది అనుకుంటే మిగతా కావాలనుకుంటే ఆర్డర్ పెడతామని. ఈ యాప్రికాట్ డిలైట్ అయితే అలాగే ఆర్డర్ పెట్టినాము. ఈ యాప్రికాట్ డిలైట్ తినేసిన తర్వాత బయలుదేరి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము బయలుదేరి తగరపల్సి వచ్చాము. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు తీయలేదు కదా రెస్టారెంట్ని, ఇప్పుడు వచ్చినప్పుడు అయితే తీస్తున్నాను. వచ్చినప్పుడు కాదు, వెళ్తున్నప్పుడు అయితే తీస్తున్నాను అనమాట రెస్టారెంట్ని. ఇలా ఇక్కడ తినేసాక ఇక్కడ కొంచెం వీడియో తీసుకున్న తర్వాత కొన్ని ఫోటోలు దిగిన తర్వాత అయితే ఇంక ఇంటికి బయలుదేరి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ మా ఆయన వెళ్ళి మా అమ్మ వాళ్ళని మా అక్క వాళ్ళని దింపేసి అయితే 2 బళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. మాకు తగరపల్సి వెళ్ళడానికి మా బండి ఒకటి, మా చెల్లి బండి ఒకటి అనమాట. మా చెల్లి బండి మీద మా చెల్లిని కొంతమంది మా అక్కల కొడుకు బయలుదేరి తెలిపాడు. మా అమ్మని మా పిల్లల్ని అయితే మా ఆయన దింపేసాను అనమాట. ఇప్పుడైతే తగరపలస నేను మా అన్నయ్య మా ఆయన బయలుదేరి అయితే వెళ్ళిపోతాము ఒక బండి మీదే. ఇక్కడ సోంపు ఇచ్చారని చెప్పాను కదా ప్యాకెట్లు. మా అబ్బాయి అదే చూపిస్తున్నాడు ఏమేమి సోపులోనైతే ఏటేటి ఉన్నాయో. ఏమీ లేవు, 2 colors ఆఫ్ సోప్స్ ఉన్నాయి అంతే. ఇది కూడా బాగుంది. ప్యాకెట్లాగా ఇవ్వడం అయితే నాకు నచ్చింది అనమాట. నేను ఇన్ని రెస్టారెంట్కి వెళ్ళాను కానీ ఈ రెస్టారెంట్లో చూసాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.